స్వాములందరికీ ఇప్పుడు దీక్ష తీసుకునే స్వాములందరికీ ఒక విషయం విన్నపించుకోవాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైతే దీక్ష తీసుకుంటారో అప్పుడు శాస్త్రబద్ధంగా దీక్ష తీసుకోండి. మీరు ఎటువంటి దురలవాట్లు ఉన్నా కూడా మానేయండి. ఈ రోజు ఎప్పుడైతే దీక్ష స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి ఎటువంటి దురలవాట్లు ఉన్నా కూడా అలవాట్లని మానేసి మీరు మంచిగా దీక్ష నిర్వహించండి. 41 రోజులు కాకపోతే ఎక్కువ దీక్ష చేయండి. కనీసం శాస్త్ర ప్రకారంగా ఉన్న ఆ 41 రోజుల దీక్ష చేయండి. వీలుంటే మీకు అనుకూలంగా ఉంటే ఎక్కువ దీక్ష చేసినా పర్వాలేదు, కానీ 41 రోజులైతే ఖచ్చితంగా దీక్ష తీసుకోవాలి. మీరు దీక్ష తీసుకునేటప్పుడు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పెద్ద పెద్ద గురుస్వాములను కానీ వాళ్ళని సంప్రదించండి. ఎప్పుడైతే మాలలు తీయమని బలవంతంగా చేస్తుంటారో స్వాములు, మీకు తెలిసి తెలియని అజ్ఞానంతో స్వాములు చాలా మంది ఉంటారు. అందరూ ఒకటే తీరు ఉండరు. చాలా మంది మాల ఒక 10 సార్లు వేసుకున్నాం, 20 సార్లు వేసుకున్నాం, 40 సార్లు వేసుకునే స్వాములు ఉంటారు. కాకపోతే వాళ్ళకి ఏమీ తెలియకపోవచ్చు, వాళ్ళ శాస్త్రబద్ధంగా వాళ్ళకి అలా అవగాహన లేక ఉండవచ్చు. కాబట్టి మీరు ఏం చేయాలంటే శాస్త్రబద్ధంగా ఉన్న గురువులను ఎంచుకోండి. ఇప్పుడు మాలలు తీసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అట్లాంటి తీసినప్పుడు మనకి మంచిగా ఉండదండి. మీరు మాలలు తీసేటప్పుడు శాస్త్రబద్ధంగానే తీయండి. వాళ్ళకి మైలు వచ్చింది, మాకు ఇంటి పేరు సహగోత్రికులు అంటారు కదా, వాళ్ళకి ఎవరో చనిపోయారంటే ఇక్కడ వర్తించదండి. మీరు ఎవరైతే మీకు తల్లి కానీ తండ్రి కానీ ఇట్లా ఉంటారు కదా, తండ్రి తర్వాత తరాలు, వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అంటే మీ కుటుంబం వరకే వస్తుంది. మీ బాబాయిలు కానీ మీ పెద్దమ్మలు కానీ వీళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, కానీ అందరికీ మైలు అనేది వర్తించదు. మీరు పట్టదలుచుకుంటే పట్టండి, కానీ ఏదైనా ఉంటే శాస్త్రబద్ధంగా గురువులను అడిగి తీసుకోండి. మీకు ఎటువంటి దురలవాట్లున్నా కూడా మాలేసుకునే ముందు రోజే వాటిని వదిలేసి ఇక్కడికి రండి, వేసుకోండి. అంతేగాని ఆ దురలవాట్లు కంటిన్యూ చేయమాకండి. మాతా సాములతో మెయిన్ గా ఫోన్లు కూడా మాట్లాడమాకండి. ఎందుకంటే ఇప్పుడు జరిగేది ఏంటంటే ఫోన్లు వచ్చినాయి. మీరు మాత సాములు అంటే మీ ఇంట్లో సాములు, భార్య సాములు, ఇట్లా శాస్త్రబద్ధంగా ఉన్న బంధాలని ఉంచండి. శాస్త్రబద్ధ బంధాలు లేకపోతే ముందు రోజే దాటిని భర్తలు ఇట్లా ఉన్న బంధాలతో మాత సాములతో మాట్లాడండి. కానీ మీకు ఎటువంటి ఇల్లీగల్ గా ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆ బంధాలు ఏమైనా ఉంటే మాలేసుకో ముందుకే విడనాడి రండి. ఇక్కడికి వచ్చి మాట్లాడమాకండి. తర్వాత పరిణామాలు మీరు ఎదుర్కొనే విధంగా ఉండదు. కర్మ ఫలితాన్ని రాముడు గాని కృష్ణుడే వదిలిపెట్టలేకపోయిండు. మీరు దీనికి తర్వాత మీరు ఇబ్బంది పడమాకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. స్వామి శరణం.